హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కొద్దిసేపటి క్రితమే వైఎస్ షర్మిలపై దాడి అండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వివరాలు చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల పర్యటనలో ఉద్రిక్తత అండి. అడ్డుకున్న వైసీపీ శ్రేణులు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు దూసుకెళ్తున్నారండి. సో కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగారండి ఆమె. సో ఆ నియోజకవర్గంపై ఆమె అయితే ఎక్కువగా దృష్టి సాధించారు. కడప లోక్సభ నియోజకవర్గంలో పర్యటిస్తూ జనంలోకి వెళ్తున్నారు. అధికార వైసీపీ నేతలకు షర్మిల పర్యటన ఇక కంటగింపుగా అయితే మారింది. షర్మిల శుక్రవారం నాడు లింగాల మండలానికి రాగానే అడ్డుకునే ప్రయత్నం చేశారండి. షర్మిల పర్యటనను అడ్డుకోవాలని అయితే చూశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులందరూ కూడా ఈ విధంగా వారిని ఎవరైతే అడ్డుకున్నారో వారిని చెదరగొట్టారు. సో అల్లరి చేసే వాళ్ళు పులివెందులకు రండి, పూల అంగళ్ళ వద్ద తేల్చుకుందాము అనే పంచాయతీ పెడదాము, వివేకాను ఎవరు హత్య చేస్తారో తెలుసుకుందామని అయితే షర్మిల గారు ఈ విధంగా కోరడం జరిగింది. ఇక వైసీపీ శ్రేణుల తీరును షర్మిల తప్పుబట్టారండి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన అవినాష్ రెడ్డికి ఓటమి భయం ఉంది. తన పర్యటనకు అడ్డుపడతారన్నారు. సో కాంగ్రెస్ పార్టీ జెండాలను తీసివేస్తూ ఉన్నారు. ఒకప్పుడు జగన్కి చెల్లెను కాదు బిడ్డను అని అయితే అన్నారు. సీఎం అయిన తర్వాత ఆ బంధం తెగింది. బాబాయిని చంపిన వాళ్ళను పక్కన పెట్టుకున్నారు, మళ్ళీ టికెట్ ఇచ్చారు అని అయితే షర్మిల గారు మండిపడ్డారండి. సో అవినాష్ రెడ్డి అంటే ఇంతవరకు కోపం లేదు. వివేక హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డిని సిబిఐ హంతకుడని తేల్చింది. ఆధారాలు కూడా బయటపెట్టింది. హత్యకు పెద్ద ఎత్తున లావాదేవీలు నడిచాయి. అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతూ ఉన్నారు. హంతకులకు జగన్ అండగా నిలబడ్డారు అని అయితే ఆమె అన్నారు. అందుకే కడప ఎంపీగా బరిలోకి దిగాను. న్యాయం ధర్మం ఒకవైపు, అన్యాయం హంతకులు మరోవైపు ఉన్నారని అయితే వైఎస్ షర్మిల గారు స్పష్టం చేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి.